భూమి రకం 4 దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అందరికి అన్నం పెట్టే అన్నదాతల పాలిట శాపమై పీడించింది. వ్యవసాయం చేసుకొని బతికే రైతులు పంట పండించుకునేందుకు కూడా నాటి పాలకులకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ శిస్తు కట్టకుంటే రైతుల ఇంటి దర్వాజలు, ఇతర వ్యవసాయ పనిమిట్లు, చివరికి ఎడ్ల బండ్లను కూడా అధికారులు గుంజుకెళ్లిన ఉదాంతాలు ఉన్నాయి. పన్ను కట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి దేవుడిచ్చిన భూమికి శిస్తు ఎలా అంటూ తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే భూమి శిస్తును నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రద్దు చేశారు. ఫ్యూడల్ విధానానికి ప్రతీకగా ఉన్న ఆనాటి గ్రామాధికార వ్యవస్థలో ఉన్న పటేల్ పట్వారీల వ్యవస్థను ఒక్క కలంపోటుతో 1984 జనవరి 6న రద్దు చేసిన సంగతి విదితమే. రైతులకు గుదిబండగా మారి అధికారుల వేధింపులకు పరాకాష్ఠగా మారిన తీరును చూసి చలించిన ఎన్టీఆర్ తెలుగు రైతుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. నాడు ఎన్టీఆర్ రద్దు చేసిన భూమి శిస్తును కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెస్తుంది. రైతుల నుంచి శిస్తు వసూలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలి ఖమ్మం పర్యటనలో బయటపెట్టడం రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. అప్పట్లో రైతులు సాగు చేసుకుంటున్న భూములను తరి, కుష్కి భూములుగా విభజించి ఒక్కో భూమికి ఒక్కో రకం వసూలు చేసేవారు. ఈ విధానంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కమ్యూనిస్టు పార్టీలు సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గ్రామ స్థాయిలో పట్వారీల అరాచకాలపై నిరసన గళాలు వినిపించాయి. 4 దశాబ్దాల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రకం వసూలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల రైతుల నుంచి రకం వసూలు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వెల్లడించడంలో మళ్లీ పాత రోజులు రానున్నాయా అనే భయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆరుగాలం శ్రమించినా అప్పట్లో పండిన పంటకు సరైన దిగుబడి రాక, దిగుబడి వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నరకయాతన అనుభవించిన సందర్భంలోనూ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా భూమి శిస్తు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. 2 సంవత్సరాలు అంతకు మించి భూమి శిస్తు చెల్లించని రైతులపై ఆనాటి ప్రభుత్వంలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది దౌర్జన్యం చేసేవారు. గ్రామాల్లో పేద, మధ్యతరగతి, పెద్ద రైతులతో సహా వారి పరువు తీయడమే లక్ష్యంగా గ్రామాల్లోకి వచ్చి జప్తులు చేసే పరిస్థితి ఇప్పటికీ నాటి రైతుల కండ్లల్లో కదలాడుతుంది. ఈ సందర్భంలో మళ్లీ రకం తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జప్తుల పేరిట రకం కట్టని రైతుల ఇండ్ల ముందుకు రెవెన్యూ అధికారులు వెళ్లి ఇంటిలో ఉన్న వంట పాత్రలు, గుమ్మం తలుపులను పీకేసి అగచాట్లకు గురిచేసిన తీరు నాటి ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబంగా ఉండేదని అప్పటి రైతులు గతాన్ని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన పలు సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతుల నుంచి నామమాత్రపు రకం వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించింది. రైతులకు సాగు చేసుకుంటున్న భూములపై చట్టపరమైన హక్కులు కల్పించేందుకు రకం ద్వారా లభించే రసీదు ఒక ఆధారంగా పరిగణించే అవకాశం ఉన్నందున రైతుల భూములకు చట్టపరమైన రక్షణ కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. రైతులకు భూపరంగా చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంలో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూ విస్తీర్ణం కలిగి ఉండి భూమి తమ ఆధీనంలో లేని రైతులకు రకం ఏ విధంగా వర్తింపజేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. 1984కు ముందు అప్పటి ప్రభుత్వాలు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద సాగు చేసే వరి వంటి పంటలకు ఎకరానికి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసేవారు. అలాగే వర్షాధారంతో మెట్ట భూముల్లో పండే పంటలకు స్వల్ప మొత్తంలో రకం వసూలు చేసే పరిస్థితి ఉండేది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద సాగు చేసే రైతులకు నీటి తీరువా విధించేవారు. మొట్ట భూములకు స్వల్ప మొత్తంలో రకం వసూలు చేసేవారు. ఈ విధానం భూముల రక్షణకు కవచంగా ఉంటుందని మంత్రి చెప్పడంపై రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల నుంచి ఏదో ఒక రూపంలో పన్నులు వసూలు చేసి ఖజానా నింపుకోవాలన్న యోచన తప్ప రైతులకు దీని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతుల భూ హక్కులను కాపాడడానికి త్వరలో ఒక కమిటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి పొంగులేటి దీంతో పాటు రకం వసూళ్లను సైతం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని చెప్పి బాంబు పేల్చడం వ్యవసాయదారులను అలజడికి గురిచేస్తుంది. ఆనాడు రకం కట్టడం అనేది పటేళ్లు, పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. అదే రకంగా ఈ రకం కట్టడం వలన ఆనాటిలాగా ఎకరానికి 3 డిజిట్లో 100 రూపాయలు, 200 రూపాయలు కాకుండా నామినల్ కాస్ట్ పెట్టి
ఈ నామినల్ కాస్ట్ రకం రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. దానివల్ల ఈ భూమి 1/17 ఎస్పెషల్లీ 1/17 లేని ప్రాంతాల్లో ప్రాబ్లంలు కొన్ని సాల్వ్ అవుతాయి. 1/17 ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళకి అసలు కొన్ని ప్రాంతాలు అనేది ఏ ఆధారమూ లేదు, ఏ కాగితమో లేదు. ఏ కాగితం లేకని కారణంగా అసలు ఈ భూమి నాదేనా నాది కాదా అని ఆ భూమి ఆసామి ఉలిక్కి పడి లెగిస్తే తనకొచ్చే ధర్మ సందేహంలో నిజం కూడా లేకపోలేదు. అటువంటి సంబంధించింది సాల్వ్ చేయడానికి అదొక మనం అఫీషియల్గానే చేయాలి, వెరీ నామినల్ ఛార్జ్తో అనేది ఒక కాన్సెప్ట్. కొన్ని స్టేట్లలో దీని మీద స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్లు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్ అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి దాన్ని అడాప్ట్ చేయాలన్నది కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను.